అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ సాఫ్ట్వేర్ వెబ్ సిరీస్ అంటండి. సో వీళ్ళకి 4 ఐటీ ఎంప్లాయీస్ కోసం 22 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే 3 హీరోయిన్ ఫ్రెండ్స్ కావాలంటే 20 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు, 5 కిడ్స్, 3 బాయ్స్, 2 గర్ల్స్ 7 నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. హీరో చైల్డ్హుడ్ కజిన్స్ కోసం 3 బాయ్స్, 2 గర్ల్స్ కావాలంటే 10 నుండి 14 సంవత్సరాల లోపు వాళ్ళు. హీరో టీనేజ్ కజిన్స్ కోసం 3 మేల్, 2 ఫీమేల్ కావాలంటే 15 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మిగిలిన క్యారెక్టర్ల కోసం 25 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ నేను ఒకరిని అవకాశం కోసం అడిగాను సార్, అయితే వాళ్ళు నీకు తెలిసి ఎవరైనా ఫైనాన్షియల్ ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చెప్పండి, మనం సినిమా చేద్దాం, దాంట్లో మీకే ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ ఇస్తాను అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు లెట్ us assume ఆ వ్యక్తిని నేనే అనుకుందాం. నేనే మిమ్మల్ని ఎవరైనా ఫైనాన్షియల్ని చెప్పండి, ఎవరైనా ప్రొడ్యూసర్ని చెప్పండి, మనం సినిమా చేద్దాం అని అడిగాను అనుకుందాం. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక డైరెక్టరే కథ రాసుకోవాలి, ఒక డైరెక్టరే స్క్రీన్ ప్లే చేసుకోవాలి, డైరెక్టరే డైలాగులు రాసుకోవాలి, లేదంటే ఒక డైరెక్టరే ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, ఒక డైరెక్టరే ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి అనే భ్రమల్లో మీరు ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు, నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావు అనేది కూడా సింపుల్ థింగ్. ఇప్పుడు లెట్ us assume నేనేమంటాను అంటే, నా దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 4-5 కోట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ తీసుకొని వచ్చారు అనుకుందాం. లెట్ us assume ఒక 4-5 పెట్టి ఒక ప్రొడ్యూసర్ తోటి నా దగ్గరకు వచ్చారు, విజయ్ గారు ఇదిగో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు ఒక సినిమా చేయండి, నాకు అందులో ఒక మంచి వేషం ఇవ్వండి అని అడిగారు అనుకోండి. నేను అప్పుడు ఎలాగ ఆలోచిస్తానంటే, మిమ్మల్ని కోటా గారిలాగా ఎలా తయారు చేయాలి, మిమ్మల్ని తరికెర బర్నీ గారిలాగా ఎలా తయారు చేయాలి, మిమ్మల్ని అజయ్ ఘోష్ లాగా ఎలా తయారు చేయాలి అని మీ క్యారెక్టర్ని బ్రెయిన్లో పెట్టుకొని నేను మీ క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసేసి నేను మీకు ఇది రాస్తాను. ఇక్కడ నేను కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, మిమ్మల్ని పక్క పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకవేళ నేను పెట్టాలనుకున్నా ప్రొడ్యూసర్ గారు ఆయన ద్వారానే మీరు నాకు పరిచయం, అలాంటప్పుడు ఆయన ఎలా పెడతారని మీరు, ఆయన మన సినిమాలో మంచి వేషం వేయాల్సిందే అనే టైప్లో నేను చెప్తారు. సో ఇక్కడ నేనేమంటాను అంటే, ఎప్పుడైతే మనకి ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలో అలాంటప్పుడు ఒక ఫైనాన్షియర్ తోటి, ఒక ప్రొడ్యూసర్ తోటి మనం ఆ డైరెక్టర్నో లేదంటే ఆ రైటర్నో అప్రోచ్ అవడంలో తప్పులేదు. ఇప్పుడు లెట్ us assume మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, మీరు నా దగ్గరకు వచ్చేసరి షార్ట్ ఫిల్మ్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా నేను మీకు షార్ట్ ఫిల్మ్ చేసిస్తాను. ఎందుకు చేసిస్తాను? డబ్బులు మీరు పెట్టుకుంటారు కాబట్టి. నేను పైగా మీకు ఏం చెప్తాను, అయ్యా ₹1,00,000 పెడుతున్నారు, ₹1 కూడా రిటర్న్ రాదు, దానికి మీకు ఓకే అనుకున్నట్లయితే రండి అనే టైప్లో నేను మీకు చెప్తాను. లేదు 10 లక్షలు పెట్టే ఒక ఫైనాన్షియల్ని తీసుకొని వచ్చారు, నేను దాంతో యూట్యూబ్ సిరీస్ చేసిస్తాను మీకు. లేదు మీరు ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టే ఒక ప్రొడ్యూసర్ని తీసుకొని వచ్చారు, మిమ్మల్ని ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ అంటే హీరో హీరోయిన్ కాకపోయినా కానీ, లేదంటే మీరు మీ కటౌటు మీ యాక్టింగ్ దేనికి యాప్ట్ అవుతుంది, కమీడియన్కి యాప్ట్ అవుతుందా, లేదంటే విలన్కి యాప్ట్ అవుతుందా, హీరోకి యాప్ట్ అవుతుందా, హీరో ఫ్రెండ్కి యాప్ట్ అవుతుందా, దేనికి మీరు లుక్ బాగుంటారు అనేది చూసుకొని దాని ప్రకారం మీ క్యారెక్టర్ని ప్యారలల్గా రన్ చేసుకుంటూ వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్పేది ఏంటంటే, కృష్ణవంశీ గారికి బ్రహ్మాజీ గారికి ఉన్న రిలేషన్ మీరు చూసినట్లయితే, చంద్రలేఖ అనే ఒక సినిమా చూసినట్లయితే ఆల్మోస్ట్ నాగార్జున గారిది ఎంత క్యారెక్టర్ అయితే ఉంటుందో అందులో బ్రహ్మాజీ గారిది కూడా అంతే క్యారెక్టర్. ఆల్మోస్ట్ హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, హీరోని అక్కడక్కడ డామినేట్ చేసే ఒకలాంటి క్యారెక్టర్. అలాగే కృష్ణవంశీ గారి మ్యాక్సిమం ఖడ్గం సినిమా చూసుకున్నట్లయితే, ఖడ్గంలో కూడా బ్రహ్మాజీ గారిది శ్రీకాంత్, బ్రహ్మాజీ, రవితేజ, ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ప్యారల్ క్యారెక్టర్స్. ఇక్కడ నేనేమంటాను అంటే, బ్రహ్మాజీ గారికి ఆయనకు ఉండే ఒక రిలేషన్ ఏం చేసింది అంటే, ఆ రిలేషన్ బ్రహ్మాజీ గారికి కృష్ణవంశీ గారి ప్రతి సినిమాలో ఒక మంచి వేషం వచ్చేలాంటి ఒక ఇది చేసింది. సో నేనేమంటాను అంటే, ముందు ఆ రిలేషన్ అనేది బౌండప్ చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? నేనే ఎందుకు మీ ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేయాలి, నేనే ఎందుకు మీకు ఇది చేయాలి? మీకు ఇక్కడ ఇంకొక అర్థమయ్యే విషయం కూడా చెప్తాను. పేరు చెప్పను కానీ, ఒక వ్యక్తి నా దగ్గరికి అన్న ఇలాగా ఒక 4-5 కోట్లు ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా చేద్దాం అనుకుంటున్నారు, ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కాబట్టి మీరు ఆయనకి రైటింగ్ సైడ్ హెల్ప్ ఉండాలి అనే టైప్లో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సరే కదా అని నేను ఆయనకి, నాకు మంచి అమౌంట్ ఇచ్చారు,
నాకు మంచి అమౌంట్ ఇచ్చి రాయమన్నారు. నేను రాశాను. రాసిన తర్వాత అతని క్యారెక్టర్ నేను ప్రొటగస్గా రాసుకుంటూ వచ్చాను. అయితే అతను ఏం చేశాడు అంటే ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్, సార్ ఇప్పుడు ఇతను ఇండస్ట్రీకి కొత్త కదా సార్, ఇతను అంత ఇది అంత మొయ్యలేకపోవచ్చు, మరి అలాంటప్పుడు ఇతన్ని పెట్టుకుంటే మనకి మార్కెట్ ఏమవ్వదు కదా, దాని బదులు ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా వెళ్దాం అనే టైప్లో నన్ను అడగటం జరిగింది. దానికి నేనేం చేశానంటే, పేరు చెప్పాను కానీ ఒక చాలా పెద్ద సినిమా, చాలా కంటే చాలా పెద్ద సినిమా, దానికి నేనే రాస్తున్నాను. ఆ సినిమాలో నేనేం చేశాను అంటే, వాళ్ళని తీసుకొని వెళ్ళి హీరో గారితో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్, ఆల్మోస్ట్ హీరో గారితో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ని నేను ఆయన పెట్టించాను. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ఉంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్ని నేను పెట్టించాను అనమాట. హీరో గారితో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్. ఎప్పుడైతే అలాంటి క్యారెక్టర్ పెట్టించానో, అతను ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, మనం సినిమా స్టార్ట్ చేద్దాము, ఇతనికి సెకండ్ లీడ్ ఎందుకు, అసలు మెయిన్ లీడ్గా పెట్టి సినిమా చేద్దాం అనే ఒక ఇదికి ఆ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వచ్చేసాడు. ఇక్కడ నేనేమంటాను అంటే, నాకు ఆ పర్టికులర్ పర్సన్ అంటే ప్రేమ అభిమానమా కాదు, అతని వల్ల నేను ఒక 10 రూపాయలు తిన్నాను. ఆ 10 రూపాయలు తిన్నప్పుడు నేనేం చేయాలి, అతనికి నేను కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞతగా ఉండే ఒక ప్యాటర్న్ ఏమవుతుందంటే, మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా ఎంతసేపటికి మీరు అడుగుతూ ఉన్నట్లయితే ఈ 5,940 మందిలో మీరు ఒకళ్ళు అవుతారు, నేను ఎప్పటికీ అవకాశం ఇవ్వలేను. దాని బదులు నేనేమంటానంటే, మనం ఒకటి సాయం అడిగే ముందు వాడికి మనం ఎలా ఉపయోగపడతామో చెప్పినట్లయితే ఆ సాయం అనేది కొంచెం ముందుకు జరిగిద్ది అనేది నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి మొత్తుకునే ఒక క్రమం అనమాట. కాబట్టి నేను మీకు ఏం చెప్తాను అంటే, బిఫోర్ యూ ఆస్క్ సమ్వన్, ప్లీజ్ టెల్ దెమ్ హౌ యూ ఆర్ హెల్ప్ఫుల్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఆ పర్టికులర్ పర్సన్కి మీరు ఎలా ఉపయోగపడతారని చెప్పినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7842332615. ఐ రిపీట్, 7842332615. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.